ఎవండి ఏంటను? ఎవండి ఇంట్లో సరుకులు అయిపోయినాయండి, వెళ్ళి తీసుకొద్దామా? సరే వెళ్దాం. ఆగు, నీకేమేం కావాలో రాసుకున్నావా? రాసుకోవడం ఎందుకండి, ఏమేం కావాలో నాకు తెలుసు. అలా కాదను, నీకేమేం కావాలో ఒక పేపర్ మీద రాసుకున్నావు అనుకో, అవి మాత్రమే తీసుకుని వస్తావు. అలా కాకుండా ఏం రాసుకోకుండా వెళ్ళామనుకో, నీకు కావాల్సినవి కాకుండా అనవసరమైన కూడా తీసుకుని వస్తావు. ఎక్స్ట్రా ఖర్చు అవసరమా? అబ్బో, దీనికేం తక్కువ లేదులే గాని, భార్య ఏదన్నా అడగంగానే ఇప్పించడం చేత కాదులే గాని, ఇలాంటి వాటికే బాగానే చెప్తారు. నడవండి. ఎవండి ఇవి తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి. ఏయ్, ఏమైంది వీటికి? ఓ అదా, మన లాస్ట్ టైం సరుకులకి వెళ్ళినప్పుడు అవి చూడంగానే తీసుకోవాలనిపించిందండి, కానీ పనిలో పడి చేయడం మర్చిపోయాను. తీరా ఇప్పుడు చేసుకొని తిన్నామంటే దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. అందుకనే కదా నీకు అనేది, నీకేం కావాలో ఎవరికే పేపర్ మీద రాసుకోమని చెప్పేది. చూడు, మనం ఎక్కడికైనా బయటికి కానీ సరుకులు కానీ షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు చూడగానే అప్ప ఇది తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలా కాదు, సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాంలని ఆలోచించావు అనుకో, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆహా దీని అవసరం ఇప్పుడు లేదులే, ఆ రోజు ఎందుకో చూడంగానే తీసుకోవాలనిపించింది, ఇప్పుడు వద్దులే అనుకుంటాం. అందుకనే మనకి ఏమేం కావాలో ఒక పేపర్ మీద రాసుకుని మరీ తెచ్చుకోవాలి. చూసావా అనవసరమైన ఖర్చులు.